హలో అండి, అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం స్త్రీలు మంగళసూత్రం విషయంలో పాటించవలసిన నియమాలు ఏమిటి, మంగళసూత్రం పెరిగిపోతే ఏ రోజున మార్చుకోవాలి, ఏ తిథిలో మార్చుకోవాలి, అలాగే మంగళసూత్రంలో కూర్చుకోవలసిన పూసలు ఏమిటి, అవి ఎన్ని ఉండాలి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా అందరికీ నమస్కారం అండి. నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మంగళసూత్రం విషయంలో ఆడవారు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కళ్యాణ సమయంలో వేద మంత్రాల సాక్షిగా ముడివేసిన పవిత్రమైన వస్తువు ఈ మంగళసూత్రం. కాబట్టి మంగళసూత్రాన్ని వేరొకరికి ఇవ్వడం కానీ లేదా వేరొకరిది అరువు తీసుకోవడం కానీ అస్సలు చేయకూడదు. కొన్నిసార్లు మంగళసూత్రం తాడు పాడైపోతే లేదంటే పెరిగిపోతే కొత్తది వేసుకుంటాం. ఆ సమయంలో మంగళసూత్రాన్ని ఏ రోజున మార్చుకోవాలి, అలానే ఏ తేదీలో మార్చుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా మంగళసూత్రం పెరిగిపోతే మంగళవారం, శుక్రవారంలో అస్సలు మార్చుకోకూడదు. ఎందుకంటే ఆ రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం కనుక ఆ 2 రోజుల్లో తప్ప మిగతా రోజులలో మంగళసూత్రాన్ని కూర్చుకోవచ్చు. ముఖ్యంగా బుధవారం లేదా గురువారాల్లో మార్చుకుంటే చాలా మంచిది. అలానే తిథుల ప్రకారం చూసుకుంటే అష్టమి, నవమి, అమావాస్య, పౌర్ణమి తిథులు అసలు మంచివి కాదు. ఈ సమయంలో మంగళసూత్రాన్ని అస్సలు మార్చుకోకూడదు. ఒకవేళ ఈ సమయాలలో మంగళసూత్రం పెరిగిపోతే మెడను ఖాళీగా ఉంచకుండా పసుపు రాసిన తాడుకు ఒక చిన్న పసుపు కొమ్మును కట్టి మీ భర్తతో వేయించుకోండి. బుధ, గురువారాల్లో అయితే 12 గంటలలోపు మంగళసూత్రాన్ని కూర్చుకోండి. రాహుకాలం, యమగండం లేకుండా చూసుకోవాలి. ముఖ్యంగా బ్రహ్మ ముహూర్తంలో మంగళసూత్రాన్ని మార్చుకుంటే చాలా మంచిది. బ్రహ్మ ముహూర్తంలో మార్చుకోవాలి అనుకుంటే పూజ చేసి దీపారాధన చేసిన తర్వాత ఆ దీపపు కాంతుల్లో కూర్చొని మంగళసూత్రాన్ని కూర్చుకోవడం వల్ల చాలా శుభం జరుగుతుంది. మంగళసూత్రాన్ని కూర్చుకునేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు. అలానే ఎవ్వరూ చూడకుండా చేసుకుంటే మంచిది. గొలుసు బంగారుదే అయినా కూడా సూత్రాలు మాత్రం పసుపు తాడుకే గుచ్చుకోవాలి. సూత్రాలతో పాటు పగడాలు, ముత్యాలు, నల్లపూసలు, బంగారు పూసలు అన్నీ కలిపి మొత్తం 9 సంఖ్య వచ్చేలా చూసుకోవాలి. దీపపు కాంతుల్లో తూర్పు ముఖంగా కూర్చొని అమ్మవారి నామస్మరణ చేస్తూ మంగళసూత్రాన్ని కూర్చుకోవాలి. మంగళసూత్రం కూర్చుకోవడం పూర్తయిన తర్వాత మీ భర్తతో కానీ లేదంటే మీ ఇంటి పెద్దవాళ్ళతో కానీ మంగళసూత్రాన్ని మెడలో వేయించుకుంటే మంచిది. మంగళసూత్రం ఎప్పుడూ మన హృదయాన్ని తాకుతూ ఉండాలి. అలానే మంగళసూత్రం బయటకు కనిపించకుండా దుస్తుల లోపలే పెట్టుకోవాలి. ఎందుకంటే నరదృష్టి తగులుతుంది అని పెద్దలు చెబుతారు. చాలామంది స్త్రీలు చేసే తప్పు ఏమిటంటే మంగళసూత్రానికి చీరపిన్నులు,
తాళం చెవిలను పెట్టుకుంటుంటారు. ఇలా ఇనుము వస్తువులను మంగళసూత్రానికి పెట్టుకోవడం వల్ల శనిగ్రహ దోషానికి ప్రతీకగా భావిస్తారు. అలానే స్నానం చేసేటప్పుడు కానీ, పడుకునేటప్పుడు కానీ, మరి ఏ ఇతర సందర్భాల్లోనూ కూడా మంగళసూత్రాన్ని మెడలో నుంచి తీసి పక్కకు పెట్టకూడదు. అది ఎప్పుడూ మన మెడలోనే ఉండాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన వెంటనే మంగళసూత్రాన్ని కళ్ళకు అద్దుకొని పసుపు కుంకుమ పెట్టుకోవడం ఎంతో పుణ్యం. ఇది భర్త ఆయుష్ను పెంచుతుంది. ఇలా చేయడం వల్ల దీర్ఘ సుమంగలిగా ఉంటారు. మనం ప్రతిరోజు బొట్టు పెట్టుకునేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చదువుకుంటూ పెట్టుకుంటే భర్తకి ఆయుష్తో పాటు ఆరోగ్యం కూడా ఉంటుంది. ఇప్పుడు ఈ శ్లోకాన్ని విందాం. ఓం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఈ శ్లోకం చదువుతూ బొట్టు పెట్టుకోండి. భర్త ఆయుష్ను ఆరోగ్యాన్ని పొందండి. దీర్ఘ సుమంగలిగా ఉండండి. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ధన్యవాదాలు.